హలో ఆల్. ఇలా జరుగుతుందని భయపడుతూనే ఉన్నా అలానే జరిగిందన్నమాట. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నాం కదా, గ్లాస్ స్టవ్స్ పేలిపోతున్నాయి, ఇట్లా ఫుల్ క్రాక్స్ వచ్చి ఆ గ్లాస్ మొత్తం కిచెన్ మొత్తం తులుతుంది అనేసి. అండ్ నేను ఆ రీల్స్ చూసినప్పటి నుంచి నేను కూడా ఫుల్ టెన్షన్ పడ్డా మా స్టవ్ యూస్ చేయడానికి. అండ్ ఫైనల్లీ మా స్టవ్ కూడా ఒకరోజు అట్లనే క్రాక్స్ వచ్చి ఫుల్గా ఆ గ్లాస్ మొత్తం కిచెన్ మొత్తం తుల్లిపోయామాట. అండ్ థ్యాంక్ గాడ్ ఆ రోజు ఎవరు కిచెన్లో లేరు, అందరు హాల్లో ఉన్నారు. అండ్ మరీ అంత బ్లాస్ట్ ఏం అవ్వలేదు కానీ ఫుల్గా క్రాక్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఆ ఎడ్జెస్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు అవన్నీ తుల్లిపోయాయన్నమాట కిచెన్లో మొత్తం. అండ్ మనం ఇలా ఫ్యాన్సీగా ఉంటుంది, చూడడం బాగుంటుంది అని కొనుక్కుంటాం కానీ అస్సలు ఇది వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట. అండ్ కొత్తగా కొన్ని ఒక 2-3 months అయిన వాళ్ళకు కూడా చాలామందివి ఇట్లానే పగిలిపోయాయి. అండ్ మన స్టీల్ స్టవ్స్ అయితేనే బెటర్. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా అదే ప్రిఫర్ చేయండి. ఇది అస్సలు ఇట్లా గ్లాస్ స్టవ్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. చిన్న ముక్కలు తులిపోయి చూసారా. అండ్ మేము ఇంకా అది యూజ్ చేయలేదు ఆ స్టవ్. ఇంకొంతమంది అయితే ఆ గ్లాస్ కూడా రీప్లేస్ చేసి యూజ్ చేస్తున్నారు, మేమైతే అసలు యూజ్ చేయలేదు, అది పడేసాం ఇంకా. అండ్ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఈ స్టవ్ తీసుకొచ్చి ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.